పెద్దపల్లి జిల్లాలోని నెట్టూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తాళం వేసి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శంకరయ్య అనే టీచర్ తోటి టీచర్లను ఇబ్బంది పెడుతున్నాడని, దీంతో వాళ్లు సరిగ్గా చదువు చెప్పడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇతర టీచర్ల గురించి తప్పుగా చెప్తే డబ్బులిస్తానని ఆశ పెడుతున్నారని, కులం పేరు మీద విద్యార్థులను తిడుతున్నారని, అబద్ధం చెప్పాలని శంకరయ్య సార్ తమను బలవంత పెడుతున్నాడని విద్యార్థులు వాపోతున్నారు. దీంతో శంకరయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాలకు తాళం వేసి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఈ విషయం జిల్లాలోనే సంచలనంగా మారింది. అయితే శంకరయ్య వర్షన్ మరోలా ఉంది. కావాలనే మిగతా ఉపాధ్యాయులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. 7 నెలల నుంచి తనను వేధిస్తున్నారని వాపోయారు. టీచర్ల మధ్య గొడవకు పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పిల్లలు ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ నమస్కారం. పిల్లలు ఒక మాట వినండి. మన స్కూల్ ఇప్పుడు 14 రోజులు అంటే 2 వారాలలో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి గమనించండి, నేను పరీక్షలు రాయాలని మనం రాష్ట్ర స్థాయిలో కూడా మీటింగ్లు పెట్టి పిల్లలందరికీ, నేను కూడా మీ క్లాస్కి వచ్చిన అనుకుంటా, అందరికీ ఏ విధంగా పరీక్షలకు సన్నద్ధ తరుణం లోపల ఈ ధర్నాలు ఆందోళనలు విరమించండి. మనకు ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటాం. బడి బంద్ చేసుకొని ఉండడం అనేది సరి అయింది కాదు. ఏమైంది అసలు? అనుకున్నారు, మా దగ్గర కూడా రాలేదు కానీ పిల్లల ద్వారా మాకు తెలిసింది. మా కొడుకు చదువుకుంటాడు. ఓ రోజు వారం అయితే వచ్చి అమ్మ తల్లిదండ్రులు సంతకాలు కావాలన్నారు. అను నేను పేరువేలు పార్టీ కావచ్చు, అందుకోసం నేను అనుకున్నాను. మ్యాటర్ ఏముందో నాకు తెలియదు, నేను చూడలేదు, అడగలేదు. సార్ అని పెట్టాను. ఇది కథ. ఇప్పుడు స్కూల్ బంద్ ఎందుకు అయింది? బంద్ అంటే ఇదే, ఇక పిల్లలు నా కొడుకు 10వ తరగతి వాళ్ళ క్లాసులు చెప్పలేదు, ఏం లేదు, వాళ్ళు చదువుకోలేదు. దాని విషయంలోనా? దాని విషయంలో. నీ పేరేం పేరమ్మా? పేరు లింగమల్ల శంకర. నేను ఫిజికల్ సైన్స్ టీచర్గా జెడ్పీహెచ్ఎస్ నెట్టూరు హై స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను. మా మేడము
ప్రైమరీ పాఠశాలలో పనిచేస్తూ ఉంది. కొద్దిమంది అంటే రోహిత్ కుమార్ అనే వ్యక్తి, సమ్మయ్య, వినోద్. ఈ సమ్మయ్య, వినోద్ ఏమో లోపటుండి రోహిత్ కుమార్ను బయటికి పంపించి ఆ మేడం పైన వ్యంగ్యంగా, అసభ్యంగా, చిల్లర ఆకృత్యాలు చేయడంతో మరి ఇదివరకే నవంబర్ మంత్లో మా మేడం గారు వచ్చి హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేయడం, దాని మీద మరి హెడ్ మాస్టర్ స్టాఫ్ మీటింగ్ పెట్టడం, దాంతో సమస్య పూర్తయిందని మేము భావించినాం. మరి ఆ రోహిత్ కుమార్ యొక్క ప్రవర్తనలో మార్పును ఆశించినాం కానీ కేసు పెట్టడానికి మేము సిద్ధంగా లేము. మరి 6-7 నెలల కానించి మేము సఫర్ అవుతున్న క్రమం లోపల మా గొంతు నొక్కడానికి, నోరు మొప్పియడానికి మరి టీచర్లంతా కూడా మా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ మీద వారిని డబ్బులు అడుగుతున్నామని చెప్పేసి దిల్లు చేయడం, ఇట్లా లేనిపోని ఆరోపణలు చేయడంతో మరి పాఠశాల అంటే ఒక కన్న తల్లి లాంటిది, దాని నీడ కింద ఉండి దాన్ని మనము నడపకూడదు, దాన్ని ఇబ్బంది పెట్టకూడదు అని 7 నెలల కానించి భరిస్తూ వస్తున్న క్రమంలో మా మేడం ఏదైతే పిటిషన్ ఇచ్చిందో మరి దాని మీద ఎంక్వైరీ రావడము, ఎంక్వైరీ వచ్చిన తర్వాత మరి మా సాల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ కావడం 3 మీద జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి హెడ్ మాస్టర్ గారు, స్టాఫ్ అంతా కలిసి కూడా పిల్లలకు పేరెంట్ కూడా కొంత దీన్ని రంగు పుల్పడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇందులో ఆ టీచర్ల మధ్యలో గొడవకు వాస్తవానికి పిల్లలకు సంబంధం లేదు, టీచర్ల మధ్యలో గొడవకు గ్రామస్తులకు సంబంధం లేదు. మాకు పై అధికారులు ఉన్నారు, డిఈఓ గారు ఉన్నారు, ఎంఈఓ గారు ఉన్నారు, చట్టము ఉంది, దాని ద్వారా పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇది. దీన్ని కూడా అందరూ కూడా ఖండించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా.